హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇంకొక చిన్న హార్వెస్ట్, దాంతో పాటు గార్డెన్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఈ సీజన్ అయిపోయేలోపు మళ్ళీ ఇంకొక హార్వెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, టొమాటో ప్లాంట్స్ నేను 2 ప్లాంట్స్ పెట్టాను. ఒకటి పాట్లో అండ్ ఒకటి గ్రౌండ్లో. పాట్లో ఉన్నదానికి కొంచెం తక్కువ కాసినా కూడా హెల్దీగా కాస్తున్నాయి. మేముండేది సియాటల్, వాషింగ్టన్లో. ఇక్కడ సమ్మర్ అనేది హార్డ్లీ 3 మంత్స్ ఉంటాయి. అండ్ ఆ 3 మంత్స్లో కూడా మనకి ఇక్కడ ఫెన్స్ అడ్డు రావడము, మధ్య మధ్యలో కొన్ని రోజులు చల్లగా ఉండిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. సీడ్స్ నుంచి కూడా గ్రో చేయొచ్చు, దాని సక్సెస్ కూడా చూశాను. బట్ దానివల్ల మనకి ఇన్ని కాయల్ని ఈ వితిన్ 3 మంత్స్లో హార్వెస్ట్ చేయలేము. సో మనకి గార్డెన్ సెంటర్లో ఈ స్టార్టర్ ప్లాంట్స్ అమ్మినప్పుడు మనం కొనుక్కొని వాటిని ప్లాంట్ చేసుకుంటే మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 మంత్స్లో ఈ కొంచెం హార్వెస్ట్ కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఈ టొమాటోస్ అయితే ఈసారి చెప్పలేనన్ని కాసాయి. అండ్ ఈ టొమాటోస్తో పాటు నేను ఇంకొన్ని కూరగాయల ప్లాంట్స్ ప్లాంట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి చిక్కుడుకాయ, ఇది సీడ్ నుంచి ప్లాంట్ చేశాను. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. బట్ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, దాని నుండి అయితే మనం హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడైతే బెంగళూరు మిర్చి కాయలైతే బాగానే ఉన్నాయి, బట్ ఇంకొంచెం పెరగాలి. సో నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్లో ఒక చెర్రీ ప్లాంట్ అండ్ నార్మల్ టొమాటో ప్లాంట్ కూడా ఉంది. ఈ ప్లాంట్స్ నుంచి కూడా చెప్పలేనంత హార్వెస్ట్ చేశాను. చెర్రీ టొమాటోస్ సాలడ్స్లోనే కాదండి, మనం చారుకి, పప్పుకి, కూరకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. టొమాటో సూప్ అయితే ఈ చెర్రీ టొమాటోస్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. నేను ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే కాదు, నెక్స్ట్ హార్వెస్ట్కి కూడా ఇంకా టొమాటోస్ పండుతూ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ మంత్లో కూడా ఇంకొక హార్వెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసికల్లీ ఈసారి మన గార్డెన్లో అయితే టొమాటోస్ అండ్ వంకాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఇవి చాలా బాగా కాసాయి. అండ్ ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసి దాలియాస్, జీనియాస్ అండ్ రోజెస్, ఫ్రీక్వెంట్గా మధ్య మధ్యలో మల్లెపూలు, కనకాంబరాలు ఇవైతే చాలా బాగా పూసాయి. సో ఈ రోజుకి ఇదండి నా హార్వెస్ట్ వీడియో. అండ్ మీరు మరికొన్ని గార్డెన్ బ్లాగ్స్ చూడాలి అనుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి మరొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.